కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. కీర్తన దావీదు ఆయా సందర్భాల్లో ఆయా కీర్తనలు రాశాడు. కానీ ఈ కీర్తన దేవుని యొక్క నామము ఎంత గొప్పదో, ఎంత ప్రభావము గలదో వివరిస్తూ రాసిన, దేవుణ్ణి ఘనపరుస్తూ రాసిన కీర్తన. ఈ కీర్తనలో అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది, ఎంత ప్రభావము గలది నీ నామము. మన దేవుడు బహు ప్రభావము గలవాడు, మన దేవుడు బహుశక్తి గలవాడు, మన దేవుడు బహు ప్రేమ గలవాడు. ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన మహిమ ఎంత గొప్పదో ఆకాశ నక్షత్రాలను చూస్తే, ఆకాశంలో నిర్మించబడిన సూర్య చంద్ర నక్షత్రాలను మనం చూసినట్లయితే దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పదో మనం గ్రహించగలం. కేవలము సూర్య చంద్ర నక్షత్రాలే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి చెట్టులను మనం చూసినా ఆయన యొక్క గొప్పతనం ఏమిటో మనం గ్రహించవచ్చు. ఆయన యొక్క ఆలోచనలు ఎంత శ్రేష్టమైనవో గ్రహించవచ్చు.
ఉదాహరణకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడి సృష్టి ఎంత అద్భుతమైనదో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తా. మనం అందరం కూడా కొబ్బరి చెట్లు చూసాం. కొబ్బరి చెట్టు చూడని వాళ్ళు సహజంగా ఎవరు ఉండరేమో. కొబ్బరి చెట్టును మనం చూసాం కదా. ఆ కొబ్బరి చెట్టు పైన ఒక చిన్న మువ్వ లాంటిది బయటకు వస్తుంది. చిన్న చిన్న పువ్వులు ఉంటాయి దానికి, పొడుగాటి. అదిగో చూడండి, చూసారా? చిన్న చిన్న పిందులు కింద ఉన్నాయి. చిన్ని ఏమిటో మరి అవి ఇంతే, చాలా చిన్నవి. అది కొబ్బరి గెల. ఆ గెల ఉండే మొట్టమొదటి స్థాయి అలా ఉంటుంది. అలా చిన్న 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 పిందులు కాస్త స్లోగా పెద్దవవుతున్నాయి. అలా కొబ్బరి గెల బొండములతో నిండిపోయి ఉంటుంది. మీరు చూసిన ఆ పిందులు కాస్త ఏమైనాయి? కొబ్బరి గెలగా తయారైపోయింది. ఇప్పుడు ఆ కొబ్బరి గెల కాస్త బొండాలు కాస్త ఏమైపోయినాయి? అదిగో కొబ్బరి కాయలుగా మారిపోయినాయి. ఇప్పుడు కొబ్బరికాయలుగా మారిపోయింది కదా. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఆ కొబ్బరికాయగా మారినప్పుడు పైనేమో పీచుంది, లోపలేమో టెంక్ ఉంది. ఆ టెంక లోపలేమో కొబ్బరి కోరుంది. ఆ కొబ్బరి కోరు లోపటేమో కొబ్బరి నీళ్లున్నాయి. బయటకు చూస్తేనేమో దొంగలా ఉంటుంది. మీరు ఒకవేళ వెళ్ళి అది చూడండి, బయటికేమో పొడుగ్గా కనిపిస్తూ ఉంది, కానీ లోపట చక్కని కొబ్బరి కోరు. ఆ కొబ్బరి కోరు లోపట నీళ్లు. ప్రశ్న, ఆ తెల్లని కొబ్బరి కోరు, దాని మీద నల్లని ప్యాకింగు, దాని లోపటికి చక్కని మధురమైన నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అడుగుతున్నా. ఏమిటి దొంగలా ఉండే దీంట్లో నుంచి కొబ్బరికాయ రావడం ఏమిటి? దాని చుట్టూ చక్కని పీచు ప్యాకింగు. ఏ ప్యాకింగు? పీచు ప్యాకింగు. దానికి మళ్ళీ టెంక ప్యాకింగు. దానికి మళ్ళీ లోపల తెల్లని, ఎక్కడైనా నల్లని కొబ్బరికూర చూసారా? ఎర్రని కొబ్బరికూర చూసారా? తెల్లని కొబ్బరికూరు, మళ్ళీ లోపట ఏమిటండి? కమ్మని కొబ్బరి నీళ్ళు. పూర్వకాలము గ్లూకోజ్ లేనప్పుడు, గ్లూకోజ్ ఎక్కించడానికి ఆస్కారం లేనప్పుడు కొబ్బరి నీళ్ళని వాళ్ళు గ్లూకోజ్గా శరీరంలో ఎక్కించేవాళ్ళంట. ఎందుకంటే అంత స్వచ్ఛమైనవి కొబ్బరి నీళ్ళు. ఎంత అద్భుతమైన సృష్టి అండి. ఆ కొబ్బరి నీళ్ళు ఎవరి కోసం? మన కోసమే. ఆ కొబ్బరి కోరు ఎవరి కోసం? మన కోసమే. కానీ ప్యాకింగ్, ఏం ప్యాకింగ్ అంటే అది? నెంబర్ 2, అరటి బొంతను చూసారా? అరటి బొంత అంటే అరటికాయ, అరటి చెట్టు, దానికి ఉండేటట్టు దాన్ని బొంత అని చెప్పి అంటాం. ఆ అరటి బొంతను చూడండి, లోపల నుంచి ఒక పువ్వు వస్తుంది. ఆ పువ్వులో నుంచి నెమ్మదిగా పొడుగాటి రెమ్మల్లాగా చిన్నవి వస్తాయి. ఆ చిన్నవి కాస్త అరటి గెలగా నెమ్మదిగా బయటకు వస్తుంది. ఒక్కొక్కటి చిన్న చిన్న ఆ పువ్వుల్లా ఉన్నవి కాస్త అరటి కాయలుగా మారుతున్నాయి. ఆ అరటికాయలుగా మారినటువంటి ఆ అరటి గెల కొంతకాలానికి అరటి కాయలు కాస్త ఏమవుతున్నాయి? అరటి పండ్లుగా మారుతున్నాయి. రైట్. అరటి పండ్లుగా మారిన తర్వాత మీరు ఆ అరటి పండు తీసుకొని మళ్ళీ ప్యాకింగ్, మళ్ళీ ఇటు ఒక ప్యాకింగ్ తీస్తారు, ఇటు ఒక ప్యాకింగ్. ప్యాకింగే కదా ఏమండి? అరటి పండ్లు మీకు ప్యాకింగ్లో వస్తున్నాయా లేదా? రావట్లేదా? దేవుడు తన బిడ్డల కొరకు ఏది పంపించినా ప్యాకింగ్లో పంపిస్తాడు. తెలుసా మీకు? అరటిపండు ప్యాకింగ్లో వస్తున్నాయి మీకు, కొబ్బరికాయలు ప్యాకింగ్లో వస్తున్నాయి మీకు, మామిడికాయలు కూడా చక్కని ప్యాకింగ్లో వస్తాయి మీకు, సీతాఫలాలు కూడా మళ్ళీ ఏంటి? ప్యాకింగే. ఏది దేవుడు మనకిచ్చినా ఎంత చక్కని ప్యాకింగ్ అండి, ఎంత అద్భుతమైన ప్యాకింగ్ అండి. ఒకసారి ఆ ప్యాకింగ్ చిరిగిపోయిందంటే అదంతా పుచ్చిపోతుంది. చూసుకోండి కావాలంటే. తెలుసా? చక్కని ప్యాకింగ్. ఈ అరటిపండు మనం తింటున్నప్పుడు ఎంత కమ్మగా ఉంటుందండి. అంత రుచికరమైన అరటిపండు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బొంతలో నుంచి రుచికరమైన అరటిపండు. ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది మహాజ్ఞానముతో దేవుడు తన ప్రజల కొరకు అనుగ్రహించాడు. గులాబీ మొక్క, ఆ గులాబీ మొక్క పచ్చగానే ఉంది,
రెమ్మలు పచ్చగానే ఉన్నాయి, కానీ ఆ రెమ్మల్లో నుంచి, ఆ కొమ్మల్లో నుంచి చిన్న మొగ్గ వస్తుంది. చూసారా? చిన్న మొగ్గ. ఈ చిన్న మొగ్గ కాస్త స్లోగా 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 విచ్చుకొని అది స్లోగా పుష్పంలా విచ్చుకుంటుంది. ఈ ఈ కొమ్మలను చూడండి, పచ్చగానే ఉంటాయి. పచ్చగా ఉన్న ఆ కొమ్మల్లో ఎక్కడైనా ఎర్రని రంగు ఏమైనా ప్రవహిస్తుందా? గులాబీ మొగ్గకు పెయింట్ వేయడానికి అడుగుతున్నా. ఈ పచ్చగా ఉన్న రెమ్మల్లో నుంచి ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటో తెలియదు. ఆ మొగ్గలో నుంచి, పచ్చగా ఉన్నటువంటి ఆ కొమ్మల్లో నుంచి చక్కని ఎరుపు రంగులో, ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఇంత అద్భుతమైన కలరు ఆ పచ్చగా ఉన్న కొమ్మల్లోంచి ఎక్కడి నుంచి వస్తుందండి? పైపెచ్చు. ఆ గులాబీ యొక్క స్మెల్ ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత సువాసనతో నిండిపోయి ఉంటుంది. ఆ సువాసన ఎక్కడి నుంచి వచ్చింది? మా చెల్లెళ్ళు, మీరు వెళ్తూ వెళ్తూ రోడ్డు పక్కన గులాబీ మొక్కలు ఎవరిని అమ్ముతూ ఉంటే ఒక మొక్క కొనుక్కెళ్ళండి. కొనుక్కెళ్ళి ఆ మొక్కనంతా కైమా చేయండి, ముక్కలు చేయండి. ఎక్కడైనా మీకు లోపల నుంచి ఎరుపు రంగు ఏదైనా బయటకు వస్తుందేమో చూడండి, ఎక్కడా కనిపించదు. కానీ ఎప్పుడైతే అది పుష్పంగా మారుతుందో ఎక్కడి నుంచి వస్తుందండి ఆ ఎరుపు రంగు? అద్భుతం. అందుకే బైబిల్లో ఉంది, యెహోవా నీవు చేసిన కార్యములు చూసినప్పుడు, సూర్య చంద్ర నక్షత్రములను చూసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని చూసినప్పుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు? దేవుడు ఎంత అద్భుతమైన సృష్టికర్త అండి. ఇటువంటి సృష్టిలో దేవుడు మనల్ని పట్టించుకోవడం, మనల్ని ప్రేమించటం, మన గురించి ఆలోచించటం, ఇది నిజంగా ఆశ్చర్యమే కదా. అంతేకాదు, భక్తుడైన దావీదు అంటాడు, 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఆకాశం వైపు చూశాడట దావీదు. ఆ రోజుల్లో ఆకాశం వైపు చూస్తే చంద్రుడు కనిపించాడు, నక్షత్రాలు కనిపించినాయి. ఎన్ని నక్షత్రాలు కౌంట్ చేశాడో ఆ రోజుల్లో, అవన్నీ కౌంట్ చేయగా అంటున్నాడు, ఇంత పెద్ద సృష్టిలో అసలు మనిషిని పట్టించుకోవడానికి మనిషి ఆఫ్టర్ ఆల్ ఏ పాటివాడు అనే భావన వచ్చింది. ఆ రోజుల్లో పెద్ద టెక్నాలజీ లేదు కాబట్టి ఆ నక్షత్రాలు ఆ చంద్రుడిని చూసి అదే ప్రపంచము అనే భావన చాలామంది కలిగి ఉండి ఉంటారేమో. కానీ వాస్తవంగా ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమి దేవుని సర్వ సృష్టిలో ఎంత చిన్నదో మీకు తెలుసా అండి? ఈరోజు మనం నివసిస్తున్న భూమి దేవుడు సృష్టించిన సృష్టిలో ఎంత చిన్నదో తెలుసా? మన ఎదుట కనిపించే సూర్య చంద్ర నక్షత్రాలు కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని కోట్లు? కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ కోట్ల నక్షత్రాలన్నీ కలిపి దానికి ఒక పేరు పెట్టారు. ఏమిటంటే గెలాక్సీ అన్నారు, పాలపుంత అన్నారు. ఈ అన్ని నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు, మనకు కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలు అన్నీ కలిపి ఒక పేరు పెట్టారు, దానికి గెలాక్సీ అని పేరు పెట్టారు. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఈ కోటాను కోట్ల నక్షత్రాలన్నీ కలిపి ఒక పేరు గెలాక్సీ అని పెడితే అలాంటి గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయి. అర్థమైంది ఇప్పుడు మీకు? కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఈరోజు మనకు కనిపిస్తున్న ఈ గెలాక్సీ ఏమైతే ఉందో ఆ గెలాక్సీ అంతా కూడా, ఇంక్లూడింగ్ భూమి కూడా, ఎంత స్పీడ్లో తిరుగుతుందో తెలుసా మీకు? మనం ఉన్న నక్షత్రాలు, మనం ఉన్న భూమి, ఈ గెలాక్సీ ఎంత స్పీడ్గా తిరుగుతుందో తెలుసా? 1,00,000 కిలోమీటర్ల స్పీడ్లో సెకండ్కి. అర్థమైందా మీకు? పర్ సెకండ్కి ఇది తిరుగుతున్న స్పీడ్ ఎంత అంటే 1,00,000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. అలా ఈ గెలాక్సీ 1,00,000 కిలోమీటర్ల స్పీడ్లో పర్ సెకండ్కి తిరుగుతుంది. అలా తిరుగుతున్న ఈ గెలాక్సీ
ఒకసారి తిరుగుతున్న గెలాక్సీ మరొక రొటేషన్ వేయాలంటే 3 లక్షల సంవత్సరాలు పడుతుందంట. అర్థమైందా? అంత పెద్ద సృష్టి దేవుడు సృష్టించాడు. ఈ దేవుడు సృష్టించిన మహా సృష్టిలో మనిషిని దేవుడు పట్టించుకోవడం అది అద్భుతమే. ఒకసారి చూస్తారా మన భూమి ఎంత చిన్నదో, దేవుడు సృష్టించిన సృష్టి ఎంత పెద్దదో చూద్దామా? ఆ భూమి దేవుడు సృష్టించిన ఆ సృష్టిలో ఇంత. ఆ భూమి మీద 7 ఖండాలు, ఆ ఖండాల్లో మన ఆసియా ఖండము ఇదిగో ఇంత. ఆ ఆసియా ఖండంలో మన దేశము భారతదేశము, ఆ ఆసియా ఖండంలో ఇంత. ఆ ఆసియా ఖండంలో భారతదేశం ఇంత అయితే అందులో మన ఆంధ్ర రాష్ట్రము లేక ఆంధ్రప్రదేశ్ ఇంత. ప్రపంచంలో ఉన్న దేవుని సృష్టిలో పోల్చుకుంటే ఆ ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాదు కనిపిస్తుందంటారా? ఇందాక చంద్రుడే కనిపించలా, సూర్యుడే కనిపించలా, గెలాక్సీయే కనిపించలా. దేవుని సృష్టిలో ఇంత పెద్ద సృష్టిలో హైదరాబాదు ఇదిగో ఇంత. ఆ హైదరాబాద్లో మనం కూర్చున్న స్థలము దేవుని మహా సృష్టిలో ఇంతని చెప్పగలవా? చెప్పలేము. ఇంత. అందులో నువ్వు ఎంత అనేది నా ప్రశ్న. ఇప్పుడు చెప్పండి. ఇంత మహా సృష్టిలో దావీదు అంటున్నాడు, చంద్రుణ్ణి నక్షత్రాలను చూస్తే మనుషుణ్ణి నువ్వు లక్ష్య పెట్టడానికి దేవావాడు ఏ పాటివాడు? ఇంత మహా సృష్టిలో మనుషుల్ని పట్టించుకోవడానికి మేము ఏ పాటి వాళ్ళం? కానీ బైబిల్ సెలవిస్తుంది, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పేరు కూడా మన ప్రభువుకు తెలుసండి. ప్రతి ఒక్కరి పేరు బై నేమ్. గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు ఒక వ్యక్తి. ఇశ్రాయేలీయులు అప్పటికే లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉన్నప్పుడు ఆ రోజు దేవుడు చూశాడు గొర్రెలు మేపుకునేవాడిని. పక్కన ఉన్న గాబ్రియేల్ దూతను కానీ పక్కన ఉన్న మిఖాయేల్ను కానీ చూసి ఆ గొర్రెలు మేపుకుంటున్న వాడి పేరేంటి అడిగాడా దేవుడు? అడిగాడండి? అడగల. ఆ గొర్రెలు మేపుకుంటున్న ఆ కాపర్ని చూసి మోషే మోషే అంటే అర్థం ఏమిటండి? మన దేవునికి ప్రతి ఒక్కడి పేరు తెలుసండి. ఒక చిన్న బాలుడంట, చిన్న బాలుడు మందిరంలో పడుకున్నాడట. అలా చిన్న బాలుడు మందిరంలో పడుకుంటే దేవుడు వచ్చి పిలుస్తున్నాడట. ఏమని? సమూయేలు సమూయేలు. ఇంత మహా సృష్టిలో, కోట్ల మంది ఉన్న ఈ సృష్టిలో దేవుడికి ప్రతి మనిషి పేరు కూడా జ్ఞాపకమేనండి. మన దేవునికి జ్ఞాపకమే. పేరే కాదు, మీ బర్త్డే కూడా మన ప్రభువుకి జ్ఞాపకమే. నా ప్రభువుకి 700 కోట్ల మంది భూమి మీద తన స్వరూపమందు సృష్టించబడిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కడి బర్త్డే నా ప్రభువుకు తెలుసండి. ప్రతి ఒక్కరి పేరు నా ప్రభువుకు తెలుసండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దావీదు అంటున్నాడు, అసలు మనిషిని పట్టించుకోవడానికి ప్రభువా ఈ మహా సృష్టితో పోల్చుకుంటే వాడు ఏ పాటి వాడో? ఆయన దేవుడు అంటున్నాడు, నిజమే, ఈ మహా సృష్టితో పోల్చుకుంటే మనిషి ఏ పాటి వాడు, కానీ ఆ మనిషి నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను మక్కువతో సృష్టించుకున్నాను కాబట్టి నా అరచేతిలో ఆ మనిషి నిత్యము చెక్కుకున్నాను. ప్రతి నిత్యము నిన్ను చూస్తూ ఉన్నాను, ఎందుకంటే నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించినప్పటికీ కూడా నువ్వంటే ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ, నువ్వంటే ఆయనకు ప్రత్యేకమైన మక్కువ, ప్రత్యేకమైన ఆసక్తి. ఎందుకని? ఆయన నిన్ను ప్రేమించాడు గనుక. ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి నువ్వు నేను చేసిన తప్పుల వల్ల మనకు రావాల్సిన శిక్షను భరించడానికి ఆ క్రీస్తును సిలువకు అప్పగించడానికి 2000 సంవత్సరాల క్రితము ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమను క్రియల్లో చూపించడానికి తన అద్వితీయ కుమారుణ్ణి
మరణానికి అప్పగించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు అంటే దేవునికి మనిషి పట్ల ఎంత శ్రద్ధ అండి, దేవునికి మనిషి పట్ల ఎంత మక్కువ అండి. ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన చేసిన త్యాగానికి చూపిన ప్రేమకు ప్రతిగా మనం ఏమి ఇవ్వగలం? చివరి వచనంలో దాని అర్థం ఉంది, చూద్దాం రండి. చివరి వచనము 9వ వచనము, యెహోవా యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఈ ఒక్క వచనంలో 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏమిటది? నెంబర్ 1, సబ్మిషన్ టు గాడ్, అనగా యెహోవా మా ప్రభువా, మా ప్రభువా అని మనం అంటున్నామంటే మనం ఆయనకి లోబడుతున్నాము అని అర్థం. సబ్మిషన్ టు గాడ్. నీ నామము బహు ప్రభావము కలిగినది. క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఏమిటి క్యారెక్టర్ ఆఫ్ గాడ్? ప్రభావము కలిగినది ఆయన యొక్క లక్షణము. 3వది, ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడట? భూమి అందంతటా మన దేవుడు ఉన్నాడు. మీకు తెలుసా ఆ విషయం? దాన్ని ఏమంటామంటే సర్వంతర్యామి అంటాం. అంటే అన్ని చోట్ల ఉన్నవాడు. ఒక విషయం తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఆరాధించే దేవుళ్లను తమిళనాడులో ఆరాధించరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. తమిళనాడులో ఆరాధించే వాళ్ళ ఆరాధ్య దైవాలు ఏమైతే ఉన్నారో వారిని మన ఆంధ్రాలో మనం ఆరాధించాం. కారణం ఏంటంటే వాళ్ళ దేవుళ్ళలో మనకు తెలియదు కాబట్టి. నార్త్ ఇండియాలో వాళ్ళు ఆరాధించే దేవుణ్ణి సౌత్ ఇండియా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఆరాధించరు. ఇక్కడున్న వాళ్ళ దేవుళ్ళను అక్కడ వాళ్ళు ఆరాధించరు. రాయలసీమలో ఉన్న దేవుళ్లను తెలంగాణలో ఆరాధించరు. తెలంగాణలో ఉన్న దేవుళ్లను ఆంధ్ర రాష్ట్రంలో ఆరాధించరు. ఆంధ్ర రాష్ట్రంలో ఆరాధించే దేవుళ్లను రాయలసీమలో ఆరాధన చేయరు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి దేవుళ్లను మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా దేశానికి వెళ్ళండి, యేసును ఆరాధిస్తారు. ఆఫ్రికా దేశానికి వెళ్ళండి, యేసును ఆరాధిస్తారు. అనకాపల్లి వెళ్ళండి, యేసును ఆరాధిస్తారు. ఆస్ట్రేలియా వెళ్ళండి, యేసును ఆరాధిస్తారు. కొరియా వెళ్ళండి, యేసును ఆరాధిస్తారు. పాకిస్తాన్ వెళ్ళండి, యేసును ఆరాధిస్తారు. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, యేసును ఆరాధిస్తారు, కీర్తిస్తారు, పూజిస్తారు, సేవిస్తారు దేవునిగా. ఎందుకని ఆయన అన్ని చోట్ల తన నామ ఘనతను, తన నామంలో ఉన్న ప్రభావాన్ని భూమి అందంతటా కనపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రపంచ నలుమూలల క్రీస్తు పేరు మారు మ్రోగుతూ ఉందండి. ఆయన అన్ని చోట్ల ఉన్న దేవుడు, అంతటా ఉన్న దేవుడు, అంతటా ఉన్న దేవుడు, అంతటినీ సృష్టించిన దేవుడు. అటువంటి దేవుని పట్ల మరి మనం కలిగి ఉండాల్సినటువంటి భక్తి భావం ఏమిటి? వెరీ సింపుల్. దావీదు అంటున్నాడు, యెహోవా మా ప్రభువా. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలను తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడకు వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి ఉండగా, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. మొట్టమొదటిసారిగా సౌలు క్రీస్తు స్వరాన్ని విన్నాడు. సంఘాన్ని హింసించాలని, సంఘాన్ని బంధించాలని, చెరసాల్లో వేయాలని
సౌలు పరుగులు తీస్తున్నప్పుడు దమస్కు మార్గంలో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి అతన్ని తను ప్రయాణం చేస్తున్న జంతువు మీద నుంచి క్రిందకు తోస్తే క్రింద పడి ఆ స్వరాన్ని వింటున్నాడు. సౌలా సౌలా, నన్నేలా హింసిస్తున్నావు? ఎవడివి ప్రభువా నువ్వు? నీవు హింసిస్తున్నా నజరేయుడగు యేసును. ఎప్పుడైతే యేసు స్వరాన్ని విన్నాడో మొట్టమొదటిగా సౌలు నోట్లోంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రభువా అని అన్నాడు అంటే ఇక నుంచి నేను నీ దాసుణ్ణి, నేను నీ సేవకుణ్ణి, నువ్వేం చెప్తే అది చేస్తా, ఏది ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. ఇక నుంచి నా జీవితంలో నా ఇష్టము అనేది ఉండదు. ఇక నుంచి నా జీవితంలో సమస్తము నీ చిత్తమే, నీ చిత్తానుసారంగా నడుస్తా, నీ ఇష్టానుసారంగా నడుస్తా, నీ ఆజ్ఞల మేరకు బ్రతుకుతా అని చెప్పటం. ప్రభువా అని ఏమన్నాడు తెలుసా? సౌలు చేసిన మొట్టమొదటి ప్రార్థన చాలా ఇష్టమైన మాట, 10వ వచనము. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలను? నేను నీ దాసుణ్ణి, ఇప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా జీవించా, నా జీవితం నా ఇష్టానుసారంగా జీవిస్తూ అనుకున్నా, నేనేదో మంచి పని చేస్తున్నాను అనుకున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది నేను చేస్తుంది మంచి పని కాదని. ప్రభువా నన్నేం చేయమంటావో చెప్పు, అది నేను చేస్తా. అది ఒక వ్యక్తి దేవుని ప్రభువా అని పిలిచినప్పుడు ఆ వ్యక్తి చెప్పాల్సింది, ప్రభువా 10 లక్షలు కట్నం ఇచ్చే అమ్మాయిని ప్రభువా. అదేం ప్రార్థన? పనికిమాలిన ప్రార్థన. ప్రభువా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను ప్రభువా, మా కులం వాడినే చేయి ప్రభువా. ఇదేం ప్రార్థన? పనికిమాలిన ప్రార్థన. ప్రభువా గర్భఫలం కావాలి ప్రభువా, అబ్బాయే కావాలి ప్రభువా. ఇదేం ప్రార్థన? ప్రభువా నన్నేం చేయమంటావో చెప్పు, అది అసలైన ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దావీదు సెలవిచ్చినట్టుగా చంద్ర నక్షత్రములను పోల్చినప్పుడు, మహాకాశములను మేము చూసినప్పుడు మనిషిని పట్టించుకోవడానికి ప్రభువా ఏ పాటివాడు అయినా ఆ మనిషి కొరకు నీ ప్రియకుమారుని యేసుక్రీస్తుని పంపించావే, ఆ మనిషి కొరకు నీ కుమారుని సిలువకు అప్పగించావే, ఆ మనిషి స్థానంలో నీ కుమారుడు మరణించే విధంగా నాయన ఆయనను మరణానికి అప్పగించి మమ్ములను ప్రభువా రక్షించావే. అయితే ఇంత గొప్ప త్యాగము చేసిన నీ కుమారుణ్ణి మేము ప్రభువుగా అంగీకరించినట్లయితే ఆ నీ కుమారుడు ఏ రీతిగా నీ చిత్తమే చేయటానికి సంపూర్ణంగా తనను తాను ఎలా అప్పగించుకున్నాడో అదే రీతిగా మేమును జీవించినంత కాలం మా చిత్తము మా ఇష్టము మా కోరిక కాక నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ మార్గమే, నీ సత్యమే వెంబడించే జీవితం మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.